సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనది. ఎంతో మంది మేధావులను విజ్ఞానవంతులను తీర్చిదిద్దే గొప్ప అవకాశం ఉపాధ్యాయులకే సొంతం. ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆచార్యులు ఇలా పేరు, హోదా ఏదైనా ఓ వ్యక్తి జీవితంపై తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రభావం చూపించే అవకాశం గురువులకే లభిస్తుంది. అలాంటి అధ్యాపకుల సేవలను గుర్తిస్తూ వారు సమాజానికి చేసే సేవలను ప్రశంసిస్తూ ప్రభుత్వం ఏటా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు విజయవాడలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న చెన్నైకి చెందిన అయ్యర్ విజయలక్ష్మి కాశీనాథ్ను వరించింది. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న అయ్యర్ విజయలక్ష్మి కాశీనాథ్ జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డ్ ఫర్ టీచర్స్ 2025 అవార్డుకు ఎంపికయ్యారు. ఉన్నత విద్య విభాగంలో ఆమెను పురస్కారానికి ఎంపిక చేశారు. చెన్నైకు చెందిన అయ్యర్ విజయలక్ష్మి కాశీనాథ్ అన్నా యూనివర్సిటీలో బీఆర్క్, ఎంఆర్క్, పీహెచ్డీ చేశారు. ఇటలీలో పాలిటెక్నికో డి మిలానోలో రీసెర్చ్ పూర్తి చేశారు. ఉన్నత విద్య అభ్యసించిన అనంతరం ఆర్కిటెక్చర్ రంగంలో అధ్యాపకురాలిగా జీవితం ప్రారంభించారు. అధ్యాపకురాలిగా, అసోసియేట్ ప్రొఫెసర్గా అంచెలంచెలుగా రాణిస్తూ విద్యార్థులకు నైపుణ్యవంతమైన విద్యాబోధన చేస్తున్నారు. విజయలక్ష్మి పరిశోధనా పత్రాలు 150 వరకు వివిధ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. అంతేకాకుండా 5 పుస్తకాల్ని రచించారు. ఐఐఎస్సి, ఐఐటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ స్వయం ప్లాట్ఫామ్లోనూ బోధిస్తున్నారు. వివిధ పరిశోధనలు, ఆవిష్కరణలతో పాటు వ్యర్థాల నుంచి వస్తువుల తయారీపై ఆమె చేసిన కృషికి గాను 2022లో సోలార్ డెకథ్లాన్ అవార్డు వరించింది. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయిలో 2వ అవార్డు అందుకోనున్నారు. ఇట్స్ అ డ్రీమ్ మూమెంట్ టు గెట్ అవార్డ్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి చేయిలో అవార్డ్ మెడల్. అది ఎందుకు? నా ప్యాషన్ టీచింగ్కి. సో నాకు చాలా సంతోషం ఉంది. ఇదిలో థ్యాంక్స్ మాట్లాడా ఎవరికి? ఫస్ట్ ఫోర్మోస్ట్ నా స్టూడెంట్స్ లేదంట నా లేదు. నా ఫుల్ హార్ట్ ఫెల్ థ్యాంక్స్ ఫస్ట్ స్టూడెంట్స్కి, సెకండ్ ఎస్పీఏవికి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్పా విజయవాడ నాకు ఇది ప్లాట్ఫామ్ రెడీ చేస్తుంది. పొటెన్షియల్ ఉంది, బట్ అది బయటికి రాలేదు కదా ఇన్ని రోజు. అంటే ఎస్పీఏ గేవ్ మీ దట్ ప్లాట్ఫామ్. 90 దశకాల్లో ఇంజనీరింగ్ అంటే మహా క్రేజ్. కానీ అందుకు భిన్నంగా ఆర్కిటెక్చర్ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు అయ్యర్ విజయలక్ష్మి కాశీనాథ్. చిన్ననాటి నుంచి మంచి ఆర్కిటెక్చర్గా రాణించారని ఆమె కలలు కన్నారు. అందుకు తగిన విధంగా చిన్ననాటి నుంచి చదువులో రాణించారు. అనుకోని కష్టం. తన 16వ ఏట కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి కాశీనాథన్ మరణించారు. ఒక్కసారిగా అంధకారం. కుటుంబంలో 3 పిల్లలు. వారి భారం మొత్తం తల్లి లలిత కాశీనాథన్పై పడింది. ఆమె పిల్లలకు బాసటగా నిలిచారు. తల్లి కష్టాన్ని గుర్తించిన విజయలక్ష్మి చదువులో రాణించారు. ఆర్కిటెక్చర్ రంగంలో పీహెచ్డీ చేశారు. 28 ఏళ్లుగా విద్యాబోధన చేస్తూ సుమారు 10,000 మంది విద్యార్థుల్ని ఈ రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు. పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి మేలు చేసే సస్టైనబుల్ నిర్మాణాల్ని కొన్ని దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఆర్కిటెక్చర్ రంగంలో మరిన్ని పరిశోధనలు చేసే విద్యార్థుల్ని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని విజయలక్ష్మి చెప్తున్నారు. మై టీచింగ్ మోడల్ ఇస్ to make things field based and useful for society, also very very useful for students. ante patent అయిపోయిందా అంటే అది పిల్లలు ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తుంది, ఆంటర్ప్రెన్యూర్ అయిపోయిందా. దట్ ఈస్ మై మోడల్. నా కరెంట్ గోల్, ఫ్యూచర్ గోల్ ఒక్కటే, ట్రైన్ ద యూత్ టు బి కాన్షియస్. అంటే మీకు అవేర్నెస్ కావాలి. ఇది ఎన్వైరన్మెంట్ పొల్యూట్ అయిపోయిందా, ఇది చేస్తుంది అంట ఎన్వైరన్మెంట్కి, ఇట్ హెల్ప్స్ ది ఎన్వైరన్మెంట్. బీ అవేర్. అండ్ మై గోల్ ఇస్ టు ట్రైన్ ది యూత్, మేక్ దెమ్ అవేర్, టు మేక్ అ వెరీ గ్రీన్, పీస్ఫుల్ అండ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కంట్రీ. దట్ ఈస్ మై గోల్. తమ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ విజయలక్ష్మికి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవకాశం లభించడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులందరితో కలివిడిగా ఉంటూ విజ్ఞానాన్ని పంచే తమ ప్రొఫెసర్ భవిష్యత్తులో మరిన్ని అవార్డుల్ని సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. విజయలక్ష్మి మ్యామ్ కి జాతీయ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆమె మా అందరికీ ఇష్టమైన టీచర్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా మ్యామ్ కి నేషనల్ అవార్డు వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. తను ఒక చాలా మంచి
మంచి టీచర్, మాకు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైక్ షీ ఈస్ సో ఫ్రెండ్లీ విత్ us. There are like many teachers, but still like our faculty got selected, and దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఈవెన్ ఇఫ్ మ్యామ్ డజంట్ టీచర్స్ లైక్ నాట్ ఎస్పెషల్ ఫర్ అవర్ క్లాస్, మా సీనియర్స్కి టీచ్ చేస్తుంది. చాలామందికి లైక్ షీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ టీచర్స్, అండ్ మాకు కూడా మధ్యలో మా డిజైన్ క్లాస్లో వచ్చి మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. వేస్టేజ్ని కూడా ఉపయోగించుకొని సమాజానికి, సొసైటీకి ఉపయోగపడే అనేక ఆవిష్కరణలు చేయొచ్చు అని చెప్పేసి ఆమె నిరూపించారు. ఆమె కృషికి ఫలితంగా ఈ అవార్డు దక్కింది. తనకి ఎంతో సంతోషంగా ఉందని చెప్పి విజయలక్ష్మి గారు చెబుతున్న పరిస్థితి ఉంది. కేవలం నరేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.